అలానే శేషరావు, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ ఉద్యోగులను బాగా చూసుకోవాలి, లేదంటే ప్రభుత్వంలో పరిపాలన కుంటుపడేటువంటి అవకాశం ఉంది. అందుకే రాష్ట్రాలకి ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి బాధ్యతలు స్వీకరించినా ఉద్యోగులను మాత్రం ఒక కంట కనిపెట్టి ఉండాలి. లేదంటే వాళ్ళు పరిపాలనలో ఎక్కడ మెలిక దిప్పుతారో, ఎక్కడ డ్యామేజ్ చేస్తారో కూడా తెలియనటువంటి సిచ్యువేషను ఉంటుంది. అందుకే ప్రభుత్వాల్ని నిలబెట్టగలం, ప్రభుత్వాల్ని పడగొట్టగలం అని చెప్పి అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘ నేతలు హెచ్చరించారు పాలకుల్ని. అందుకే కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనటువంటి విధంగా ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులకు భారీగా ఒక మంచి ఆఫర్ని ప్రకటించబోతున్నారు. మరి తెలంగాణ ఉద్యోగులకి రేవంత్ రెడ్డి గారు ఆఫర్ ప్రకటిస్తే ఏపీ ఉద్యోగులు కాముకుంటారా? తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చారు, మా సంగతి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు. అడిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అనివార్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇంతకీ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయబోయేటువంటి బంపర్ ఆఫర్ ఏంటి ఉద్యోగులకి అనేది చర్చనీయాంశంగా మారింది. గత 4 రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతుంది. ఉద్యోగులకి ప్రమాద ఆరోగ్య బీమాని కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగ్గా ఉండేలాగా ఆయన డిజైన్ చేస్తున్నారు. నెలకి కేవలం 2,495 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 1,25,00,000 నుంచి 1,50,00,000 వరకు ప్రమాద బీమా ఉండేలాగా బ్యాంకులతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఫైనల్ కాలేదు. అలాగే ఆరోగ్య బీమా, ఆరోగ్యానికి సంబంధించి 30 లక్షల వరకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళ ఉద్యోగులకి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 1 కోటి రూపాయల ప్రమాద బీమా ఉంది. అదే విమాన ప్రమాదంలో చనిపోతే 1,60,00,000 ఉంది. రూబీ కార్డు కనుక్కుంటే అదనంగా ఇంకో 1 కోటి రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అలాగే శాశ్వత వైకల్యం చెందితే 1 కోటి రూపాయలు, సహజ మరణం పొందితే 10 లక్షల రూపాయలు ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు. సో దీన్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే మెరుగ్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి బీమా కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు బ్యాంకర్లతో చర్చిస్తూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ బ్యాంకర్లతో చర్చిస్తూ ఉంది. నెలకు కేవలం వచ్చేసి 2,495 రూపాయలు, 495 రూపాయలు ప్రీమియం కడితే, ఇది ప్రీమియం. ఈ ప్రీమియం కడితే ప్రమాదం సంభవిస్తే ప్రమాద బీమా 1,25,00,000 నుంచి 1,50,00,000 వరకు ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆ మేరకు ఆయన ఆదేశాలు ఇస్తే ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యం, దీంట్లోనే ఆరోగ్య బీమా కింద, ఆరోగ్య బీమా అయితే 30 లక్షలు ఉద్యోగులకి, 30 లక్షలు. దీంతోపాటు మరి సహజ మరణం పొందితే ఏంటి, లేదు ఆల్రెడీ ప్రమాదం జరిగితే కనుక 1,25,00,000 నుంచి 1,50,00,000 వరకు. ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఆల్రెడీ ఇప్పటికే సింగరేణి కార్మికులకి ఇలాంటి ప్యాకేజ్ ఉంది. సింగరేణి కార్మికులకి ఇలాంటి ప్యాకేజ్ ఉంది. అందుకే ఇప్పుడు దీన్ని మాడిఫై చేసేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోల్ ఇండియా కూడా సింగరేణి కార్మికుల్లాగానే కోల్ ఇండియా కూడా ఇదే తరహాలో ప్రమాద బీమాని అలాగే ఆరోగ్య బీమాని ఇస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమాద బీమా ఎంత ఇస్తుందంటే 1 crore, 1 కోటి రూపాయలు ప్రమాద బీమా ఇస్తుంది. ప్రమాద బీమా 1 కోటి రూపాయలు. అదే విమానంలో కనుక ప్రమాదంలో ఒకవేళ చనిపోతే విమాన ప్రమాదంలో 1,60,00,000 ఇస్తుంది.
1,65,00,000 ఇస్తుంది, 1,60,00,000. అదే రూపీ కార్డు ఉంటే మరొక 1,00,00,000 అదనం. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నటువంటి బెనిఫిట్స్. ఇక సహజ మరణం పొందితే కనుక సహజ మరణానికి 10 లక్షలు ఇస్తుంది ఇప్పుడు సహజ మరణానికి. అదే పూర్తి అంగవైకల్యం అయితే కనుక ₹1,00,00,000 ఇస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి దాన్ని మెరుగ్గా ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఆలోచన చేస్తుంది. శాశ్వత అంగవైకల్యం అయితే కనుక అంగవైకల్యం అయితే 1,00,00,000. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇస్తున్నటువంటి బీమా. అందుకే దీనికంటే మెరుగైనటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఇక్కడ 1,00,00,000 అంటే 1,25,00,000 నుంచి 1,50,00,000 వరకు ఇవ్వాలి అనేది ప్రమాద బీమా కింద 1,00,00,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 1,25,00,000 నుంచి 1,50,00,000 ఇవ్వాలని చెప్పి ప్రాథమికంగా కసరత్తు చేస్తుంది. అలాగే ఆరోగ్య బీమా కింద 30 లక్షలు ఇవ్వాలనుకుంటుంది. సహజ మరణం కింద కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇస్తుంది. మరి ఇంక సహజ మరణానికి సంబంధించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శాశ్వత అంగవైకల్యం చెందితే కనుక ప్రమాదంలో ₹1,00,00,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో శాశ్వత అంగవైకల్యానికి అలాగే సహజ మరణానికి సంబంధించి ఇంకా ఎంత ఇవ్వాలి అనేది నిర్ణయం తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం. బట్ ప్రమాద బీమా మాత్రం నెలకు ఇది కూడా బ్యాంక్ అకౌంట్ శాలరీ అకౌంట్స్లో నుంచి ఈ అమౌంట్ వెళ్ళేలాగా చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగులకు అందరికీ కూడా ప్రతి నెలలో ట్రెజరీ నుంచి అకౌంట్స్లో డబ్బు పడుతూ ఉంటుంది. సో అకౌంట్స్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్లు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఫెసిలిటీ కల్పించాలి అని. ఇప్పుడు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ అకౌంట్స్ ఉంటాయి. ఈ ఎస్బీఐ అకౌంట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఈ బీమా సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంక్ అకౌంట్లు ఏదో ఒక బ్యాంకు నిర్ణయిస్తారు. ఆ బ్యాంకుల అకౌంట్ ఉన్నటువంటి ఉద్యోగులందరికీ నెలకు ₹2,495 ప్రీమియం కనుక పే చేస్తే వాళ్ళకి ప్రమాద బీమా కింద 1,25,00,000 నుంచి 1,50,00,000, 1,25,000 లేదా 1,50,000 అనేది నిర్ణయిస్తారు. ఇంకా నిర్ణయించలేదు, ప్రాథమిక దశలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఆరోగ్య బీమా కింద 30 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సో అదే ప్యాకేజీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇవ్వాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అనివార్యంగా కూడా. రాష్ట్ర ప్రభుత్వం కనుక రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రకటిస్తే సేమ్ డిమాండ్స్ అక్కడ కూడా వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా. అవి వస్తే కనుక ఖచ్చితంగా అవి అనివార్యంగా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. లేదంటే అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో యూనివర్సల్ హెల్త్ అనేది తీసుకొచ్చారు. ఆ యూనివర్సల్ హెల్త్ అనేది అందరికీ రాష్ట్రంలో ఉండేటువంటి 5,50,00,000 మందికి అందరికీ యూనివర్సల్ హెల్త్ అనేది వర్తింపజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని లిమిట్స్ 25 లక్షలు పెట్టారు. 25 లక్షల వరకు మీకు ఆరోగ్య బీమా ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ₹2,50,000 వరకు ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నారు. అది కాకుండా ఆరోగ్య బీమా కింద ₹25 లక్షల యూనివర్సల్ హెల్త్ కార్డు ఇష్యూ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. మరి అదనంగా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ₹30 లక్షల ఆరోగ్య బీమా ఇస్తుంది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులు 30 లక్షలు ఇస్తుందా లేదా 25 లక్షలు ఫిక్స్ చేస్తారనేది వెయిట్ చేయాలి. కాకపోతే ప్రమాద బీమా అనేది సాధారణ పౌరులకు లేదు. ఉద్యోగులు మాత్రమే ఈ ప్రమాద బీమా అనేది ఈ ప్రీమియం తోటి ₹2,495 ప్రీమియం తోటి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి దసరా సందర్భంగా ఇది ఒక బంపర్ ఆఫర్ అనుకోవచ్చు. అఫీషియల్గా అనౌన్స్ చేస్తే ఇది దసరాకే అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. మరి ఇది అనౌన్స్ చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇదొక బెనిఫిట్ కింద మారుతుందని చెప్పి ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి. థ్యాంక్ యూ.